సింగరేణి బొగ్గుగని కార్మికులకు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాశారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్కు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల చట్టాలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారని విమర్శించారు. రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగిందని కవిత ఆరోపించారు. సింగరేణి కార్మికుల కోసం నేను పోరాడుతుంటే నాపై కుట్రలు పన్నుతున్నారు. భారత రాష్ట్ర సమితిలో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. నేను అమెరికా వెళ్లిన సమయంలో నా తండ్రికి రాసిన లేఖను లీక్ చేశారని అన్నారు. నాపై కుట్రలకు పాల్పడుతున్న వారిని బయట పెట్టాలని కోరితే నాపైనే కక్ష కట్టారని, అదే కుట్రదారులే నన్ను వివిధ రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. అలాగే నేను అమెరికాలో ఉన్న సమయంలోనే గౌరవ అధ్యక్షుడి ఎన్నిక జరిగిందని, చట్టవిరుద్ధంగా టీబీజీకేఎస్ సమావేశం నిర్వహించి ఎన్నుకున్నారని కవిత తెలిపారు. భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు రష్యా, భారత్లు నూతన మార్గాలు అన్వేషించి ముందుకు సాగాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. ఇందులో భాగంగా భారత్లోని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించిన ఆయన తద్వారా వ్యాపారాన్ని మరింత విస్తృతపరచుకోవాలని పిలుపునిచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపాలని అమెరికా ఒత్తిడి తెస్తున్న వేళ మాస్కోలో కీలక పర్యటన చేపట్టిన జైశంకర్ ఇరు దేశాలు సృజనాత్మకంగా ముందుకు సాగాలన్నారు. పాశ్చాత్య దేశాల ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేయాలని, లేదంటే అధిక పన్నులు విధిస్తామని భారత్పై అమెరికా బెదిరింపులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెనిస్ మాంటురోవ్తో భేటీ అయ్యారు. వాణిజ్యం, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక అంశాలపై చర్చలు జరిపారు. ఈ ఏడాది చివరిలో భారత్లో పుతిన్ పర్యటనకు సందిగ్ధత లక్ష్యంతో విదేశాంగ మంత్రి పర్యటన కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. Experienced the impact of the COVID pandemic, of conflicts, of political and economic shifts, of new technologies, and also of trade volatility. Each was unique in itself, but together they hold some common lessons. One is the importance of dependable and steady partners. Another is the value of shorter and more secure supply chains. A third is the concern about over-dependence on a limited number of markets. A fourth are the vulnerabilities of being overexposed to a few suppliers. A fifth is the reliance on narrow connectivity and limited logistics. And perhaps most of all, the cost of insufficiently searching for new opportunities. క్షిపణి రంగంలో భారత్ మరోసారి తన సామర్థ్యాన్ని చాటుకుంది. మధ్యమ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 5ను బుధవారం విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చాందీపూర్ పరీక్షా కేంద్రంలో జరిగిన ఈ ప్రయోగంలో అగ్ని 5 అన్ని సాంకేతిక కార్యనిర్వాహక ప్రమాణాలను పాటిస్తూ లక్ష్యాన్ని సక్సెస్ఫుల్ గా ఛేదించిందని రక్షణ శాఖ తెలిపింది. ఈ విజయం భారత వ్యూహాత్మక సైనిక సామర్థ్యాన్ని చాటి చెప్పిందని రక్షణ శాఖ చెప్పింది. భారత అణ్వాయుధ కార్యకలాపాల నిర్వహణ, నియంత్రణకు బాధ్యత వహించే
స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ పర్యవేక్షణలో ఈ ఖండాంతర క్షిపణి పరీక్ష జరిగిందని స్పష్టం చేసింది. రక్షణ పరిశోధన DRDO అభివృద్ధి సంస్థ చేస్తున్న ఈ క్షిపణి పరిధి 5,000 కిలోమీటర్లకు సమానమని, ఒకేసారి 3 అణు వార్ హెడ్లను మోసి ఫైర్ చేయగల సామర్థ్యం దీనికి ఉందని రక్షణ శాఖ వెల్లడించింది. నేరాభియోగాల నేతల తొలగింపు బిల్లుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లును దేశమంతా స్వాగతిస్తోందని అన్నారు. దేశంలోని అన్ని పార్టీలకు వర్తించేలా చట్టం తీసుకువచ్చామని చెప్పారు. కేవలం కాంగ్రెస్ లేదా ఇతర పార్టీల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన చట్టం కాదు, ఈ చట్టం మాకు కూడా వర్తిస్తుందని అన్నారు. ఎవరికి లేని ఇబ్బంది ఈ బిల్లు విషయంలో కాంగ్రెస్ నేతలకే ఎందుకు వస్తుందో తెలియడం లేదని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ కూటమి వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమన్నారు. లోక్సభలో ఇండియా కూటమి నేతలు మితిమీరి ప్రవర్తిస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారము కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు బాధపడుతుందో నాకు అర్థం కావడం లేదు. అనేక మంది గతంలో కూడా నైతిక విలువలతో రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులు అనేక మంది ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామాలు చేసినటువంటి సందర్భాలు మన దేశంలో కూడా ఉన్నాయి. రాజకీయాలలో ఈ రకమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా పదవి నుంచి వదిలిగాల్సినటువంటి అవసరం ఉంది. జైలుకి వెళ్ళినాక జైలు నుంచే పరిపాలన చేస్తారు అనే విషయము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఊహించలేదు. ఆ రోజు ఊహించునుంటే అంబేద్కర్ గారే ఆ రోజే పెట్టేవాళ్ళు. అంతే తప్ప వ్యక్తుల కోసం వ్యవస్థను దిగదార్చే విధంగా, ప్రజలలో నవ్వులపాలయ్యే విధంగా ఈరోజు కొంతమంది వ్యక్తులు అధికారాన్ని విడిచిపెట్టకుండా జైల్లో ఉండి పరిపాలన చేస్తున్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వము ఒక నిర్మాణాత్మకమైనటువంటి నైతిక విలువల కోసం, నైతిక విలువలను కాపాడడం కోసం ఈ యొక్క రాజ్యాంగ సవరణ మరి పార్లమెంట్ ముందు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇదేదో ఏకపక్షంగా మేము చేయడానికి సిద్ధంగా లేము. కాబట్టి ఈరోజు ప్రజల్లో రాజకీయ నాయకులు అంటే అసహ్యం ఏర్పడి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా.